అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే యావర్ రోడ్డు విస్తరణ చేపడతామని చెప్పి ఇంతకాలం ఎందుకు పెండింగ్ పెట్టారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2018లో యావర్ రోడ్డు విస్తరణ ఎన్నికల అంశంగా మారిందని, కానీ గెలిచిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఆ విషయాన్ని పక్కకు పెట్టారని అన్నారు. రోడ్డు విస్తరణ అంశాన్ని పలు సందర్భాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినప్పటికీ విస్తరణ జరగలేదని అన్నారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మాత్రమే రోడ్డు విస్తరణ చేపట్టి మిగిలింది అలాగే వదిలేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టణ ప్రజల నుండి నిరసనలు వ్యక్తం కాకూడదని తెరపైకి టీడీఆర్ సౌకర్యం తీసుకువచ్చారని విమర్శించారు. వాతావరణ సిఐ గారు ఏదైతుందో అప్పుడు 60 ఫీట్లతో నిర్మాణం చేసుకున్నటువంటి ఒక నిర్మాణాన్ని మళ్ళీ తొలగించి ఇప్పుడు 100 ఫీట్లతో నిర్మాణం చేసుకున్నారు. సిఐ గారు అప్పుడు ఏదైతుందో 94లో నేను వారు సెట్ బ్యాక్ లేకుండా మీరు నిర్మాణం చేసుకోండి అని చెప్పని సూచన చేస్తే నిర్మాణం చేసుకొని ఓ దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఏదైతుంది వాళ్ళ 100 ఫీట్లతోని మళ్ళీ నిర్మాణం చేసుకోండి అని చెప్పారు. ఇదంతా మన కళ్ళ ముందు కనబడుతుందని చెప్పారు. సరే వాటర్ అనేది ఏదైనా కానీ వాళ్ళ 100 ఫీట్ల ఆవశ్యకత అందరం కూడా గుర్తించారు. 100 ఫీట్ల ఆవశ్యకత అందరం కూడా గుర్తించు అని చెప్పండి. మీరు 4.5 సంవత్సరాలు గడుస్తుందా? కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ అక్కడ మాత్రం జరిపి ఎక్కడెక్కడైతే ప్రైవేట్ ఆస్తులు ప్రభావితమైనటువంటి ఒక ప్రాంతం ఉంటుందో వాటి